సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఎప్పటికప్పుడు కామారెడ్డిలో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఎప్పటికప్పుడు కామారెడ్డిలో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, దీపిక, సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా ఈ రోజు ఏరియల్ పర్యటనకు బయలుదేరి వెళ్లడం జరిగింది. సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ యొక్క ఏరియల్ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు బయలుదేరి వెళ్లడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుంచి ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి వెళ్లడం జరిగింది. ప్రధానంగా పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వరద ప్రభావంతో, అదేవిధంగా భారీ వర్షాలతో అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ నిరాశమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది కూడా లోతట్టు ప్రాంతాల నుంచి ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. వారిని అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించేందుకు అక్కడికి వెళ్లడం జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్టయితే భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. గత 2 రోజులుగా కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ యొక్క ప్రధానంగా నిన్న చూసుకున్నట్టయితే ఇటు కామారెడ్డి, ఇటు మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావడం జరిగింది. భారీ వరదతో ఇటు వాగులు, నదులు అన్ని కూడా ఉప్పొంగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు, అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న వారిని ఇటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ఇటు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కూడా ఇప్పటికే క్షేమంగా బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఇట్లాంటి వరదల్లో చిక్కుకున్న వారిని ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ కూడా హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయడానికి వెళ్లడం జరిగింది. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి తర్వాత అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలకు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10:30కు సీఎం రేవంత్ రెడ్డి జుబ్లీ నివాసంలో రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆ రివ్యూ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అధికారులను అలర్ట్ చేస్తా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే పలు కాలనీలు, జిల్లాల్లోని పలు కాలనీలు ఇప్పటికే వరద నీటితో జలదిగ్బంధంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏరియల్ సర్వే ద్వారా బాధితులకు ధైర్యం చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు, చెరువులను తలపించాయి.
మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తున్నారు. ఇక మరోవైపు మెదక్ జిల్లాలో ముంపు గ్రామాలలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో కలిసి హరీష్ రావు పర్యటిస్తున్నారు. బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. అక్కడి నుండి స్థానిక నాయకుల వాహనాలలో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు. బుధవారం నుంచి జల దిగ్బంధంలో రాజాపేట, దూబ్ సింగ్ తండా వాసులను పరామర్శించనున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి. తల్లాడ మండలంలోని గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానకు బిల్లుపాడు, రామచంద్రపురం, కొత్త వెంకటగిరి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతికి పొంగి పొల్లడంతో 3 గ్రామాల మధ్య రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం స్తంభించిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు రావడంతో బొగ్గు వెలికితీత పనులు నిలిపివేశారు సింగరేణి అధికారులు. భూపాలపల్లి జిల్లాలో వర్షాల నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మేడారంలో ఉన్న షాపులను ఖాళీ చేయించారు అధికారులు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలకు పునరావాస కేంద్రాలను తరలించారు. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో డోర్నకల్, మరిపేడ మండలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దమ్మపేట మండలం చలమప్పగూడెం వద్ద చెరువు పొంగడంతో విద్యార్థుల కోసం వెళ్లిన ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. మల్లెపూల వాగు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తూ పామాయిల్ తోటలను ముంచెత్తాయి. నెమలిపేట గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దమ్మపేట మండలంలో జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అశ్వరావుపేట మండలం బోర్హెలగుట్ట గ్రామంలో నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అశ్వరావుపేట భద్రాచలం హైవేపై భారీ వృక్షం నేల కొరగడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును జేబీసీల సాయంతో తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న అతివృష్టి వర్షాల కారణంగా పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. కళ్యాణి ప్రాజెక్టు కట్టకు గండి పడడంతో నీరు అదుపు తప్పి పరిసర ప్రాంతాల్లోకి వెల్లువెత్తింది. మండలంలోని పలు కుంటలు, చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం కలిగింది. కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి గురించి స్థానిక అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఖమ్మం బోనకల్ విజయవాడ రహదారిలో చింతకాని మండలం పరిధిలో పందిళ్లపల్లి వద్ద వాగు పొంగి పొల్లుతుంది. ఖమ్మం దంసలాపురం నుండి బోనకల్ చింతకాని విజయవాడ వెళ్లే వాహనాల రాకపోకలను భారీ వరదల కారణంగా అధికారులు నిలిపివేశారు. వాగుకి ఇరువైపులా బారికేడ్లు పెట్టి పోలీసు, రెవెన్యూ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా మదిర మండల పరిధిలో భారీ వర్షంతో జాలిమూడి ప్రాజెక్టు నుండి పొంగి పొర్లుతుంది. జాలిమూడి ప్రాజెక్టు వల్ల మండలం పరిధిలో భారీ వర్షానికి
వచ్చేసరికి పలు గ్రామాల్లో కాలనీలు నీట మునిగాయి. వరద పోటు అనేది ఇక్కడ చూడలేదు ఇంకా రాలేదు. అండ్ ఇంకొక 1-2 feet పెరుగుతుంది మనం అంచనా వేస్తాం. ఖమ్మం టౌన్కి వస్తే వారు బయటికి రావద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా నిర్మల్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు కుంటాల మండల వ్యాప్తంగా అతలాకుతలమైంది. వరద నీటి ఉధృతి కారణంగా వెంకూరు గ్రామంలోని పలువురు రైతుల పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో వందలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. రైతులు సాగు చేసిన పంట వర్షం ధాటికి నేల కొరిగి తీవ్ర నష్టాన్ని కలిగించింది. పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంటాల మండలం అందాకూరు గ్రామంలో రాత్రి ఉడగడిపే వర్షము కురవడంతో మరి రోడ్డుపై నుంచి వాటరు నీరు ప్రవహించడంతో వాహనాలు రాకపోవడంతో చాలా ఇబ్బంది అయినాయి. మరి అట్లనే రోడ్లు కూడా తెగిపోయినాయి, పంటలు కూడా నష్టమైనాయి. దీన్ని ప్రభుత్వము తొందరగా స్పందించాలని మేము కోరుచున్నాము. కుంటాల మండలం అందాకూరు గ్రామంలో రాత్రి ఉడగడిపే వర్షము కురవడంతో మరి రోడ్డుపై నుంచి వాటరు నీరు ప్రవహించడంతో వాహనాలు రాకపోవడంతో చాలా ఇబ్బంది అయినాయి. మరి అట్లనే రోడ్లు కూడా తెగిపోయినాయి, పంటలు కూడా నష్టమైనాయి. దీన్ని ప్రభుత్వము తొందరగా స్పందించాలని మేము కోరుచున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ రోజు ఉదయం వరకు జిల్లాలో రాజాపేట, ఆలేరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కాగా భువనగిరి, బీబీనగర్, మోత్కూరు, మేటకొండ్రు, బొమ్మల రామారం మండలాల్లో ఓ మోస్తారు వర్షపాతం నమోదైంది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్నటితో పోలిస్తే ప్రవాహ వేగం కొంత వరకు తగ్గింది. కాగా లో లెవెల్ బ్రిడ్జికి ఓవైపు నేత కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. నిన్నటి నుంచి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు పూర్తిగా నిలిపివేశారు. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. నందనం పరిసర గ్రామాల చెరువులు అలుగు పోస్తుండటంతో నాగిరెడ్డిపల్లి వద్ద కాలువ నిండుగా ప్రవహిస్తోంది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. ద్విచక్ర ఇతర వాహనదారులు నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనను దాటడానికి ప్రయత్నం చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.